జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి వారి గురించి నేను చదువుతూ ఉన్నాను, చాలా విషయాలు ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి మాకు. మేము కూడా కొంచెం వేరే వేరే మీడియా ప్రతినిధులతో, ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిజానికి బస్తర్ రీజియన్ పొలిటికల్లీ ఆలోచించినా కూడా, అంటే అక్కడ ట్రైబల్స్ కోసమని పోరాడినటువంటి అనేక, ఇప్పుడు వారి తాతలు తండ్రులు వాళ్ళందరూ కూడా నిజానికి అక్కడ ఉన్న గిరిజనుల కోసం చాలా వరకు పోరాటం చేశారు, వాళ్ళ కోసం నిలబడ్డారు చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా పొలిటికల్ డైనమిక్స్ పరంగా చూస్తే గత కొంతకాలంగా బస్తర్ రీజియన్ పవర్ షిఫ్ట్కి కేంద్రంగా నిలుస్తుంది. ఎవరు అధికారంలో ఉండాలన్నా ఎవరు దిగాలన్నా కానీ బస్తర్ రీజియన్ చాలా కీలకమని చెప్తూ ఉంటారు. వారు అక్కడ పొలిటికల్లీ ఎలా? పొలిటికల్గా చాలా యాక్టివ్, వారు ఫుల్ టైమ్ పొలిటీషియన్ అనే చెప్పాలి. మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. వారి స్ట్రాటజీ చాలా ఉంటుంది. ఎన్నో 14-16 క్యాంపెయిన్లు చేసిండు. వారిది అక్కడ ఒక 12 సీట్స్ 13 సీట్స్ శాసిస్తారు. ఒక 2-3 ఎంపీ సీట్స్ కూడా వీరు ప్రభావితం చేస్తారు. వీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక తిరిగిన పొలిటీషియన్స్లో, మోస్ట్ ట్రావెల్డ్ పొలిటీషియన్స్లో వీరు ఒకరు ఛత్తీస్గఢ్లో. ఐ థింక్ యూఆర్ నెంబర్ 1 కదా? ద మైలేజ్ ఇస్ కవర్డ్. హీ ఈస్ ద మోస్ట్ ట్రావెల్డ్ పొలిటీషియన్ అండ్ Z+ సెక్యూరిటీ వీరికి. అయినా కానీ చేయకుండా అంత, నాకు తెలిసి రోజుకి 16 నుంచి 17 గంటలు క్యాంపెయిన్ చేస్తారు. ఒక్కొక్కసారి రోజుకి 10 గ్రామాలు కవర్ చేసేది. సో హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్, డౌన్ టు ఎర్త్, కనెక్టెడ్ విత్ పీపుల్, జనాల మధ్యలో ఉంటారు. వీరిది మీరు ఉంటే 700 సంవత్సరాల పైచిలకు ఉన్న సాంప్రదాయాలు ఇప్పుడు కూడా వారికి ఉంటాయి. 360 రోజులు, నాకు తెలిసి 250 రోజులు వారు గ్రామాలలో తిరుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా ఇండియాలో చాలా అరుదు ఉంటారు. వారిది దసరా సెలబ్రేషన్స్ 76 రోజులు నడుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.